కంటోన్మెంట్ వార్డ్ 8 బొల్లారంలోని జనప్రియ బంగ్లా సీజమల్ల సంక్షేమ సంఘం ప్రతినిధులు కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ ను మర్యాదపూర్వకంగా పికెట్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి కాలనీలోని పలు సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. కాలనీ ఆనుకుని ఉన్న రైల్వే లైన్ పక్కన ఓపెన్ డ్రైన్ వల్ల విపరీతమైన దుర్గంధం, దోమల ముప్పు పెరుగుతుందని తెలిపారు. వర్షాకాలంలో మురుగునీరు రోడ్లపైకు చేరే ప్రమాదం ఉన్నందున కంటోన్మెంట్ మరియు రైల్వే అధికారులతో మాట్లాడి వెంటనే పైప్ లైన్ పనులు పూర్తి చేయించాలని కోరారు. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో కాలనీ వాసులు తీవ్ర నీటి కోతను ఎదుర్కొంటున్నారని, నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి కాలనీకి కొత్త బోర్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాలనీలోని పిల్లలకు వినోదం, పెద్దలకు మరియు వయోవృద్ధులకు శారీరక ఆరోగ్యం అందించేందుకు గాను చిల్డ్రన్స్ ప్లే ఎక్విప్మెంట్ మరియు ఓపెన్ జిమ్ సాధనాలను ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గణేష్ క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు కాలనీ ప్రతినిధులు తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాలరాజు, కాలనీ వైస్ ప్రెసిడెంట్ కర్నల్ పీకే మలాకర్, ట్రెజరర్ వై రమణారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మురళీకృష్ణ, కార్యవర్గ సభ్యులు వేణుగోపాల్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎవరు కూడా లేకుంటే మాత్రం అందరికీ రిక్వెస్ట్ ఏం చేస్తున్నారు, ఒక మన బాధ్యతగా భావించాలి. ఎట్లయితే మన పిల్లలను కాపాడుకుంటూ వాళ్ళని చేస్తున్నారు, మన గురించి మనమే సొసైటీ గురించి ఆలోచించి ఎక్కడ పార్క్ ఉంటే అక్కడ పార్క్ దగ్గర మనం ఇవ్వాల్సింది. ఆల్రెడీ ఏం చెప్పిన కావచ్చు, ఎంఎంసీలో మనం కూడా అక్కడే మనకి మనకు వాళ్ళని సపోర్ట్ చేసి మన మున్సిపల్ పార్టీ సపోర్ట్ చేయకుండా మనం అందరు కొంత ఫోన్ చేసుకుని మీరు సగం పైసలు మీరు చేసుకుని సగం పైసలు చేస్తారు, నా సొంత పైసలు ఇస్తారు. మీరు ఇమీడియట్ స్టార్ట్ చేయండి, దానికి ఎంత బడ్జెట్ వేసుకోండి, ఎంత సగం పైసలు వేసుకోండి. హలో, గుడ్ మార్నింగ్. థ్యాంక్స్ సార్. మీకే వస్తున్నా ఈ బులారం జనప్రియ సరే. ఆర్మీ లోపట్టి ఇప్పుడు జనప్రియ బంగ్లాస్ వాళ్ళు బయటికి రావాలంటే ఈ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ మీరు బాగా చేశారు, రోడ్డు పెట్టి ఇన్నర్ డౌట్. బట్ వీళ్ళు ఎట్లా ఇన్అవుట్ వీళ్ళని వీళ్ళకి ఇన్అవుట్ మీరు ఏదైతే సిగ్నల్ వీళ్ళ యూతలో పెట్టేసి వాళ్ళు వచ్చి మీరు కలుస్తారు. ఆ సిగ్నల్ వీళ్ళు పెడితే ఇప్పుడు ఒకళ్ళు మంచిదే, ఇంకో 10 మంది కష్టాలు కావాలి కదా. ఇప్పుడు మన జనప్రియ దగ్గర ఆల్రెడీ కట్టారు కదా పోలారంలో. అయితే దాని పక్కకు అప్పుడు రైల్వే ట్రాక్ పక్కన సేవరేజ్ లైన్ ఏదైతే ఉందో నాలా ఓపెన్ నాలా మొత్తం అటు అంతా జంక్షన్ జామ్ అయినట్టు అంతా జామ్ అయిపోయింది. వాళ్ళకి దోమలు అవి వచ్చి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఈ స్నేహ కాలనీ ఏం పని చేస్తున్నాను అక్కడ? ఏ ప్రాసెసింగ్ ఉంది? భూమిని కొని సేకరించి గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని భూమిని సేకరించి ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తుంది. అందులో భాగంగా డిఫెన్స్ ల్యాండ్ తీసుకుంటేమో డిఫెన్స్ ల్యాండ్ వాళ్ళకి ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ ఇచ్చింది. కంటోన్మెంట్ బోర్డ్ ల్యాండ్స్ కి 303 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కట్టిన పైసలు ఏంటి? సెంట్రల్ మోసర్ జనరల్ సెంట్రల్ ముఖ్యమంత్రి గారు మన ఎంపీ ఒకటే కాబట్టి వారికి ఈ విషయం మీద మన సమస్యల మీద పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి అప్పుడు మనకు సీఎం ఎవరంటే అప్పుడు అజిత్ రెడ్డి గారు, మధుకర్ నాయక్ సార్ అందరు కోఆర్డినేషన్ తోటి 303 కోట్ల రూపాయలు మన ఇసుక డిపాజిట్ అయ్యారు. ఆ 303 కోట్లు నాలాల గురించి, సేవరేజ్ రైట్ల గురించి, దేని గురించి ఇప్పుడు ఆ పని స్టార్ట్ అవుతుంది. హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు ఇస్తుంది. టెండర్ కాగానే మీకు అంత సమస్య పరిష్కారం. మీరే కాదు, అత్యధిక కంటోన్మెంట్ ఉన్న ఈ నాలా ఇష్యూస్ టోటలీ ప్లస్ ఈ సేవరేజ్ లైన్ ఇష్యూ మొత్తం కంప్లీట్ గా రిజాల్వ్ అవుతుంది.